ఇవే మన పద్యాల శీర్షికన చిన్నారుల కోసం వేమన శతకంలోని ఒక పద్యాన్ని భావయుక్తంగా మనం ఈరోజు చూద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. మనస్సు స్వచ్ఛంగా లేకపోతే ఏ ఆచారాలు పాటించినా ఏమీ లాభం లేదు. గిన్నె శుభ్రంగా లేకుండా అందులో వంట చేస్తే రోగాలు వస్తాయి. అలాగే మనస్సు లగ్నం చేసి శివపూజ చేయాలి, లేకపోతే ఆ పూజ వృధా అవుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఒక శుద్ధిని, ఆచారాన్ని పాటిస్తూ చేయాలి, లేకపోతే అది వృధా అవుతుంది. విద్యార్థులు చదువుకుంటున్నారనుకోండి, ఆ చదువుకోవడం మనస్సుకు ఎక్కేటట్టుగా శ్రద్ధగా చదువుకోవాలి. ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆ ఉద్యోగం తనకు జీవనాధారమైందని, ఆ ఉద్యోగం చిత్తశుద్ధితో చేయాలని అతడు భావిస్తే అతనికి హాయి, ఆయన పనిచేసేటువంటి ఆ సంస్థకు కూడా మంచిది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా పూజ చేయాలనుకున్నప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, అందులో ఈర్ష్య ద్వేషాలు లేకుండా, అరిషడ్వర్గాలు అంటకుండా ఆ శివుని మీదనే చిత్తం ఉంచి ప్రశాంతంగా కనుక పూజ చేసినట్లయితే ఆ పూజకు కూడా సార్థకత చేకూరుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు సర్వే జనాః సుఖినో భవంతు అనే ఆశయంతో పూజ చేసినట్లయితే ఆ పూజకు ఒక ఫలితం కూడా లభిస్తుంది. అందుకే చిన్నారులు, మీరు ఏ పని చేసినా ఆ పని మీద శ్రద్ధ పెట్టి ఆ పని మీదే మనసు లగ్నం చేస్తే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఆటలాడినప్పటికీ, పాటలు పాడినప్పటికీ, సంగీతం నేర్చుకున్నప్పటికీ, చిత్రలేఖనం చేసినప్పటికీ ఆ మనస్సు దాని మీద లగ్నం చేసినట్లయితే ఆ పని చక్కగా నెరవేరుతుంది. పద్యం మరొక్కసారి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్.